హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మార్నింగే ఇక్కడ పిల్లలకి బాక్సులు పెట్టేస్తున్నానండి. వాళ్ళకి పొద్దున్నే లంచ్ స్నాక్స్ అన్ని మనం బాక్స్ పెట్టేసి ఇచ్చేస్తే మనం సాయంత్రం వరకు అసలు ఇంకా మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని ఉండదు కదా. అదే ఇంట్లోనే ఉంటే మొన్నంతా బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ ఉండి ఇంట్లోనే ఉండి నా బుర్ర తిన్నారనమాట ఇద్దరు. ఇప్పుడు కొంచెం మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మళ్ళీ నాకు కొంచెం టైం దొరుకుతుంది. అండ్ ఇక్కడ స్నాక్స్ కోసం వాళ్ళకి ఈరోజు జామకాయ పెట్టేస్తున్నాను. మోస్ట్లీ స్నాక్స్ అనగానే ఎక్కువ ఫ్రూటే పెడుతూ ఉంటాను అనమాట వాళ్ళకి. అండ్ జామకాయ మనకి ఇప్పుడు బాగానే దొరుకుతోంది, బట్ చూసి కట్ చేసుకొని తినాలి. లోపల పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎక్కువ. సో అందుకని కొంచెం బాగా పండినవి కాకుండా కొంచెం దూరగా ఉన్నాయే వెతుక్కొని తెచ్చుకొని వాటిని మళ్ళీ ముక్కలుగా కట్ చేసి చూసి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో పురుగు కూడా సరిగ్గా కనిపించదు. సో భూతద్దం పెట్టి చూసుకున్నట్టుగా జాగ్రత్తగా చూసి పెట్టానమాట. అండ్ అలాగే రోజు వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తాను. వాళ్ళకనే కాదు, ఇంట్లో అందరం బాయిల్డ్ ఎగ్ తింటాం కాబట్టి ఒక బాక్స్లో బాయిల్డ్ ఎగ్ పెట్టేసా. అండ్ రైస్లోకి ఏమో క్యారెట్ ఫ్రై చేశాను ఈరోజు. సో క్యారెట్ ఫ్రై ఒకటి, ఆకుకూర పప్పు. సో ఆకుకూర పప్పు నేను కలిపేసే పెడతాను. వాళ్ళకి అక్కడ కలుపుకోవడానికి బాక్స్లో కష్టంగా ఉంటుంది అంటారనమాట. అందుకని ఎప్పుడైనా సరే వాళ్ళకి అన్నం కూరలు కలిపేసి పెట్టేస్తా. కొంచెం గట్టిగా అవుద్ది, కొంచెం చెప్పబడుతుంది అంటారు, కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచి అలా అలవాటు కాబట్టి తినేస్తారు. నేను కూడా అలాగే పెట్టేస్తాను అనమాట. అండ్ రోజు ఎగ్ తింటున్నారు, లేకపోతే ఎగ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది ఇంట్లో, బాయిల్డ్ ఎగ్ కావాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ అండి. నేనైతే ఇది ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి అయితే వాడుతున్నాను. ఎగ్ బాయిలర్ బాగుంది. మాకు ఎవ్రీడే మేము అందరం 5 ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ తింటాం అనమాట లంచ్లో. సో అందుకని 5 ఎగ్స్ పెట్టేసి బాయిల్ పెట్టేస్తాను. ఇది అగారో వాళ్ళ ఎగ్ బాయిలర్. దీనిలో మనము 8 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం. అండ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దానిలో వాటర్ వేసి పైన ఎగ్స్ పెట్టి మూత పెట్టి వేయగానే ఇట్లా ఆన్ చేయగానే ఆ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే ఇలా లైట్ వెలుగుతుంది. కరెక్ట్గా 8 మినిట్స్లో అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఓన్లీ ఎగ్ కనే కాదు, పైన మనం స్వీట్ పొటాటో బాయిల్ చేయడానికి కానీ అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేస్తూ ఉంటాను పైన ప్లేట్ పైన పెట్టేసుకోవడానికి. ఇది కొంచెం చూసారు కదా, ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట ఎగ్స్ కూడాను. మనం వాటర్ కూడా ఎక్కువ పోసే అక్కర్లేదు, కొద్దిగా వాటికి సరిపడా అంత వాటర్ పోస్తే సరిపోద్ది. వెంటనే ఇట్లా తీసేసి చల్ల నీళ్ళలో వేసేసాం అనుకోండి, ఎగ్ షెల్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. దీని ప్రైస్ అయితే 999 పడిందండి, అంటే 999 అనమాట. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు ఎగ్ బాయిల్ చేసుకోవడానికి కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఎందుకంటే స్టవ్ మీద కన్నా కూడా మనకి చాలా త్వరగా అయిపోతుంది. అండ్ మర్చిపోయాము ఆఫ్ చేయడం అనుకున్నా ఏం ఇబ్బంది ఉండదు అనమాట, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోద్ది కాబట్టి. సో ఇదైతే నేను ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటాను మా 5గురికి ఎగ్స్ పెట్టడానికి. సో దానిలో ఇదిగోండి మంచిగా ఇట్లాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి వచ్చేస్తాయి ఎగ్స్. సో ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ కట్ చేస్తే ఈరోజు ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలన్నమాట. సో అందుకని ఈ శారీ కట్టుకుందామని అనుకున్నాను. ఎక్కడైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందు ఏం చీర కట్టాలని ఆలోచిస్తాం కదా. సో ఈ శారీ ఏంటంటే నేను షీ నీడ్స్లో తీసుకున్నాను. మొత్తం ఇలాగా క్రష్డ్ టిష్యూ అనమాట, క్రష్డ్ టిష్యూ. అండ్ శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ జరీ బుటీస్ వస్తాయి. బార్డర్ అయితే ఇలా సేమ్ జరీ బార్డర్ వస్తుంది అన్నమాట. ఇలా దీన్ని ఇలా ప్లెయిన్ గా కాకుండా నేను దీనికి బార్డర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మనకి రకరకాల రెడీమేడ్ బార్డర్స్ దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా బార్డర్స్ వేయడము బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇలాగా బార్డర్ వేసుకున్నాను శారీకి. పైన కొద్దిగా కింద అంతా ఇట్లా బార్డర్ వేసేసాను అనమాట శారీకి అంతా. సో శారీ అంతా ఇంతే, మొత్తం క్రష్ టిష్యూ. పళ్ళు ఒకటి బ్లూ కలర్ లో వస్తుంది ఇలాగా, ఇదిగోండి ఇది పళ్ళు అనమాట. సో ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నైట్ పార్టీ కాబట్టి ఈ శారీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అనిపించింది. బర్త్డే పార్టీయే కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా బాగుంటుంది అని అనిపించింది. అండ్ దీనిపైకి గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇలాగా వైట్ స్టోన్ జ్యువెలరీతో పేర్ చేస్తే బాగుంటుందని ఈ సెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది సింపుల్ గా ఇట్లాగా వైట్ స్టోన్స్ తో వస్తుంది అన్నమాట ఈ సెట్. నైట్ టైం పార్టీస్ కి ఇట్లాంటి వైట్ స్టోన్ జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది, మంచిగా కనిపిస్తుంది. అండ్ ఈ శారీకి హెవీ జ్యువెలరీ కన్నా ఇలాగే బాగుంటుంది అని అనిపించి ఈ సెట్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాము అని అనుకున్నా. ఈ శారీ అయితే లాంగ్ బ్యాక్ షీ నీడ్స్ లో తీసుకున్నానండి. 1100 పడింది ఈ శారీ ప్రైస్ అయితే. బట్ ఆ ప్రైస్ కి నాకు చాలా పార్టీ వేర్ లాగా వచ్చింది, చాలా వర్త్ అనిపించింది. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ దిస్ బ్లూ కలర్, సో ఇది తీసుకున్నాను. చడా, సో నేను ఇప్పుడైతే రెడీ అయిపోయాను. సో ఈ శారీ కట్టేసుకొని మీకు ఇందాక షేర్ చేశాను కదా, అదే జ్యువెలరీ, వైట్ స్టోన్ జ్యువెలరీ, అదే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. వైట్ స్టోన్ బ్యాంగిల్ వేసుకున్నాను, ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి. దట్స్ ఇట్.
సింపుల్ గా ఇలా రెడీ అయిపోయా. అండ్ జుట్టు కూడా కొంచెం వేవీగా ఉందన్నమాట. యూ కెన్ సీ ఆల్ ద వేవ్స్. సో ఐ ప్రిఫర్ టు హ్యావ్ లూజ్ హెయిర్. సో శారీకి హెయిర్ స్టైల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. ఎందుకంటే దిస్ శారీ ఈజ్ అ బిట్ కొంచెం పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీ కదా. సో దీనికి ఇలా కొంచెం స్టైలిష్ గానే ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకే జ్యువెలరీ కూడా వైట్ స్టోన్స్ తో పేర్ చేసా. అండ్ ఎస్పెషల్లీ నైట్ టైం కాబట్టి బాగుంటుంది అని అనిపించింది అనమాట. శారీలో కూడా కొంచెం షైన్ అది ఉంది కాబట్టి. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఇదిగోండి, టుడే ఐ లవ్ మై హెయిర్ స్టైల్. చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ముడి పెట్టి అలాగే ఉంచేస్తే ఆ వేవ్స్ వస్తాయి చూడండి. యాక్చువల్గా రీసెంట్లీ ఐ హ్యాడ్ ఏ హెయిర్ కట్. సో హెయిర్ కట్ తర్వాత మనకి కొంచెం హెయిర్ సెట్ చేస్తారు కదా, ఆ తర్వాత కొంచెం బాగానే అలానే ఉంటుంది కొద్ది రోజులు. అండ్ నేను కూడా ఎక్కువ బన్ పెట్టేసుకుని ఉంటా కాబట్టి ఆ వేవ్స్ అట్లా కనిపిస్తాయి అనమాట. సో ఈ రోజు మంచిగా కనిపిస్తున్నాయని ఇంక ఇట్లానే వేసుకున్నా. అండ్ హెయిర్ కట్ అంటే లెంత్ ఎక్కువ తగ్గించలేదులేండి, ఇక్కడ వరకు లెందీగా అయిపోయింది. సో దాన్ని కొంచెం ఒక 3 ఇంచెస్ ఏమో కట్ చేయించాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అన్నమాట అంతే. సో మరీ ఎక్కువ లెంత్ అయితే కట్ చేయించలేదు కానీ, బట్ స్టిల్ ఐ హ్యాడ్ ఏ హెయిర్ కట్. ఐ థాట్ లైక్ కొంచెం హెయిర్ కట్ చేసుకొని కొంచెం లేయర్స్ అన్ని మంచిగా ఉంచుకుంటే మంచిగా బాగా వాల్యూమ్గా అనిపిస్తుంది, బాగుంటుంది జుట్టు అని చెప్పి. సో వెన్ ఎవర్ నాకు కొంచెం ఏం చేంజ్ చేయాలి అని అనిపించినప్పుడల్లా ఐ యూస్ టు గో టు హెయిర్ కట్ అనమాట. ఇదివరకు అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ 3 months ఒకసారి లేదా 4 months ఒకసారి అట్లాగా చేయించుకునేదాన్ని. తర్వాత ఆస్ట్రేలియా షిఫ్ట్ అయిన తర్వాత వచ్చినప్పుడల్లా చేయించుకునేదాన్ని. ఆస్ట్రేలియాలో ఒకసారి, అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వచ్చేవాళ్ళం ఇండియా. సో ఇండియా వచ్చినప్పుడల్లా హెయిర్ కట్ చేయించుకునేదాన్ని. ఆస్ట్రేలియాలో ఒకసారి, అంటే ఎవ్రీ 6 months ఒకసారి చేయించుకునేదాన్ని. ఇప్పుడు తర్వాత కొంచెం స్లో డౌన్ అయిందనమాట. ఇప్పుడు 6 months అవుతుంది, మళ్ళీ 6 monthsకి హెయిర్ కట్ చేయించేసాను. సో అంటే పెంచుకుంటే బాగానే ఉంటుంది, కానీ వాల్యూమ్ తగ్గిపోతుంటుంది అనమాట. లెంత్ పెరుగుతుంటుంది, కిందకి వచ్చేసరికి కొంచెం ఇలా సన్నగా అయిపోతుంటుంది కదా, పీచ్ లాగా తోకలాగా అలాగా కొంచెం వాల్యూమ్ తగ్గిపోతూ వస్తుంది. సో అందుకని ఎంత లెంత్ ఉన్నది అన్నది మ్యాటర్ కదా, ఎంత వాల్యూమ్ ఉన్నది అన్నది మ్యాటర్ కదా. అండ్ దట్ టు ఐ లవ్ టు హ్యావ్ లూజ్ హెయిర్. నాకు కొంచెం సూట్ అవుద్ది అని అనిపిస్తుంది. మోస్ట్లీ ఎప్పుడు లూజ్ హెయిరే వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటా అనమాట. ఎక్కువ ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇట్లా సైడ్ వేసేసుకొని ఎట్లాడా రెడీ అన్నట్టు అయిపోతుంది. అండ్ నాకు సూట్ అవుద్దని అనిపిస్తుంది. సో అందుకని ఐ ఆల్వేస్ ప్రిఫర్ లూజ్ హెయిర్. బట్ లూజ్ హెయిర్ వేసుకోవాలంటే మరీ లెందీగా ఉంటే నాకు అంత, అంటే స్టైలింగ్ ఇదంతా మనకు రాదు కదా, హెయిర్ స్టైలింగ్. సో అందుకని ఇట్లా అనమాట. సో ఫుల్ లుక్ ఎలా ఉందన్నది అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తానులేండి. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాం. అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. శారీ అంతా క్రషెడ్ శారీ. అండ్ అలాగే నైట్ టైం పార్టీకి కాబట్టి మంచిగా కనిపిస్తుంది. అసలు ఇది 1100 అలా పడింది అనమాట ఈ శారీ. బట్ కంప్లీట్ పార్టీ వేర్ శారీలా అనిపిస్తుంది. సో నాకు కూడా మంచిగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. దీనిలో యాక్చువల్గా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ చూస్ దిస్ బ్లూ కలర్ అనమాట. సో ఇలా రెడీ అయ్యాను. ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. కట్ చేస్తే ఇంకా పార్టీకి వచ్చేసామండి. మొత్తం బర్త్డే కాబట్టి మొత్తం ఒక కార్నివల్ థీమ్ లాగా తీసుకున్నారనమాట. డెకరేషన్ అయితే సూపర్ గా ఉంది. జస్ట్ లైక్ కార్నివల్ ఎలా అయితే ఉంటుందో అలా డెకరేట్ చేశారు, అదే థీమ్ కాబట్టి. ఎంట్రన్స్ అంతా కూడా ఇలాగా రకరకాల బొమ్మలు, బలూన్స్ తోటి ఇట్లాగా మొత్తం డెకరేట్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే కూడా మొత్తం ఇట్లాగా ఒక ఫోటో బూత్ లాగా రెడీ చేశారనమాట. మొత్తం బెలూన్స్ పెట్టి, అన్ని యానిమల్స్ పెట్టి అలాగా లోపలంతా కూడా డెకరేషన్ అంతా కూడా స్టేజ్ లాగా కాకుండా మధ్యలో ఒక రౌండ్ ఇట్లా జైంట్ వీల్ కదా, దాన్ని ఇట్లా రౌండ్ దొరుకుతుంది చూడండి, అది ఎలా ఉంటుందో అది స్టేజ్ అనమాట. అలాగే రౌండ్ సెటప్ వేశారు. చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ క్యాజిల్, ఎయిర్ బెలూన్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారనమాట. సో సెపరేట్ గా స్టేజ్ లా కాకుండా ఇలా పెట్టారు. అండ్ అంతా టేబుల్స్ అవన్నీ కూడా మంచిగా ఇట్లా డెకరేట్ చేశారనమాట. సో ఆ కాన్సెప్ట్ కూడా మంచిగా అనిపించింది. ఏదో ఒక స్టేజ్ లాగా కాకుండా మొత్తం అంతా ఇట్లాగా పిల్లలు ఆడుకునే థీమ్ లాగానే అనిపించింది అనమాట. అండ్ అక్కడ కూడా ఒక ఫోటో బూత్ పెట్టారు. అక్కడే మనకి రకరకాల పోజెస్ లో 3 photos దిగచ్చు అనమాట. వెంటనే అక్కడ ఇలాగా ప్రింట్ వేసేసి ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి ఇలాగా నేను పిల్లలు దిగాము ఊరికే సరదాగా 3 photos వస్తాయి అనమాట. ఇలాగా మనం కావాలంటే మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. 3 different poses పెట్టాలి. చాలా మంది ఫన్నీగా కూడా పెడుతున్నారు. మా పిల్లల్ని ఫన్నీగా పెట్టండ్రా అంటే కూడా పెట్టలేదు. ఇంకా సరే అని అలా వాళ్ళతో ఫోటోలు దిగాము. ఇంకా అలాగే అక్కడ క్లౌన్స్ ఇట్లా రకరకాలు అన్ని పెర్ఫామ్ చేస్తుంటారు కదా మనకి, అట్లాగా రకరకాలుగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇతనైతే మొత్తం ఇట్లా మిర్రర్ మ్యాన్ లాగా అనమాట. మొత్తం ఇలా మిర్రర్ డ్రెస్ లాగా ఉంది. సో పిల్లలందరినీ వాళ్ళు పలకరించడం, వాళ్ళు కొంతమంది భయపడడం, కొంతమంది వాళ్ళతో మాట్లాడడం, రకరకాలుగా ఫొటోస్ దిగడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనమాట. బర్త్డే అంటే మెయిన్ గా పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికే కదా. సో వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి ఏవేవి కావాలో అవన్నీ అరేంజ్ చేశారనమాట. భలే బాగా, అంటే చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సాక్షి సమత్ కొంచెం పెద్దగా అయిపోయారు కానీ, అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. వాళ్ళతో నేను కూడా ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాను.
అండ్ యాక్టివిటీస్ కూడా చాలా పెట్టారన్నమాట. నార్మల్ గేమ్స్ చిన్న చిన్న అలా కాకుండా పిల్లలకి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి దాన్ని వాళ్ళు డెకరేట్ చేసుకునే విధంగా ఆ డెకరేషన్ స్టఫ్ అంతా కూడా అక్కడే పెడుతున్నారనమాట అన్నీను. ఇట్లా ఒక ట్రాన్స్పరెంట్ కలర్ఫుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ లాగా ఉండి దానికి రకరకాలు ఇలాగా అంటించుకునేవి, మనం పేరు కావాలనుకుంటే పేరు, లేకపోతే ఇలాగా బటర్ఫ్లైస్, టాయ్స్ ఇట్లాంటివి ఏమన్నా కావాలంటే ఇట్లాంటివన్నీ మనం వాటికి అక్కడ అన్ని పెట్టారు. గమ్ అవన్నీ పెట్టారన్నమాట. స్పైడర్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా ఇట్లాంటివి కూడా, అంటే బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి సూట్ అయ్యేలాగా అన్ని పెట్టారు. ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. సో వెనక మనం గ్లూ అప్లై చేసేసి ఆ బ్యాగ్ ని మనకి నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఈ బ్యాగ్స్ కనమాట. కలర్ఫుల్ బ్యాగ్స్, అవి కూడా అన్ని కలర్స్ ఉన్నాయి. కలర్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సో అట్లా యాక్టివిటీస్ అండ్ ఎయిర్ టాటూస్ అండ్ అలాగే డిజిటల్ క్యారెక్టర్, అంటే ఇట్లాగా మనల్ని ఫన్నీగా ఒక మన ఫోటో దిగితే ఎలా వస్తుందో అలాగా వేస్తూ ఉన్నారనమాట. అక్కడే డైరెక్ట్ గా ఆర్టిస్ట్ వేస్తూ ఉన్నారు. అండ్ ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారు. మొత్తం మినీ బర్గర్స్, పాప్కార్న్స్ ఇట్లాంటివన్నీ. ఇంకా పాప్కార్న్స్ లో కూడా ఏంటంటే రకరకాల ఫ్లేవర్స్, మనం మూవీకి వెళ్తే ఎలాగా ఫ్లేవర్స్ ఉంటాయో అట్లాగా అవన్నీ చీజ్ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్, నార్మల్, సాల్టెడ్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. సో ఐ లవ్ పాప్కార్న్. సో అందుకని పాప్కార్న్ తింటున్నా అనమాట ఫస్ట్. ఇంకా పొటాటో ట్విస్టర్ కూడా పెట్టారనమాట. అక్కడ పిల్లలు చాలా మంది, ఎక్కువ రష్ ఎక్కడ ఉంది అంటే ఈ పొటాటో ట్విస్టర్స్ దగ్గర ఉందనమాట. పిల్లలకి అవి కొంచెం ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి కదా. దానిలో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి. అంటే మాయో కావాలా, తందూరి కేచప్ కావాలా, ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవి వేసిస్తున్నారనమాట. అండ్ బేసిక్ గా పిల్లలు ఎక్కువ మంది ఇవి తీసుకోగా చూశాను నేను. మిగతా స్టాల్స్ అన్ని కన్నా కూడా ఇక్కడే ఎక్కువ రష్ ఉందన్నమాట. అండ్ పిల్లలు ఆడుకోవడానికి, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాగా కొన్ని టాయ్స్ అట్లాంటివి కూడా అరేంజ్ చేశారు. అండ్ కొంచెం పెద్ద పిల్లలు ఆడుకోవడానికి ఎయిర్ హాకీ కూడా పెట్టారనమాట. ఇంకా కొంచెం సైజుల వారీగా అనమాట. ఒక చిన్న బేబీస్ అందరూనేమో జంపింగ్ క్యాజ్లు, బాల్స్ అవన్నీ పెట్టారు కదా, వాటిల్లో ఉన్నారు. కొంచెం పెద్ద పిల్లలు అందరూ కొన్నేమో ఇట్లాగా చిన్న చిన్న ఏరోప్లైన్స్ లో, కార్స్ లో ఇట్లా మూవ్ అవుతున్నట్టుగా అలాగ ఉన్నాయి కదా మనకి, అలాంటివి పెట్టారు. కొంచెం పెద్ద పిల్లలకైతే ఈ ఎయిర్ హాకీ దగ్గర, అండ్ కొంతమంది ఏమో ఆ క్రాఫ్ట్స్ దగ్గర, అలాగా మంచిగా అన్ని ఏజెస్ పిల్లలు ఎంటర్టైన్ అయ్యేలాగా పెట్టారనమాట. సో బర్త్డే పార్టీ అని అంటే మంచిగా పిల్లలు కదా మెయిన్, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా, అందరూ ఎంటర్టైన్ అయ్యేలాగా పెట్టారు. ఇంకా నేను పిల్లలు కూడా కొద్దిసేపు ఎయిర్ హాకీ ఆడుకుంటూ ఉన్నాం అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని వాటికి ఎక్సైట్ అవుతారు. ఎదిగే క్రమంలో అవన్నీ తగ్గిపోయి ఇంకా కొత్త కొత్త ఎక్సైట్మెంట్లు కోరుకుంటూ ఉంటారు కదా. అలాగా చిన్నప్పుడు అంటే బెలూన్స్ తో ఆడుకోవడం, బాల్స్ తో ఆడుకోవడం, రకరకాల రైడ్స్ అన్ని ఎక్కడం, ఇట్లాంటివి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవి ఏవి అంత ఎంటర్టైనింగ్ అనిపించవు అనమాట. ఓన్లీ గేమ్స్. ఇప్పుడల్లా జస్ట్ వాళ్ళు గేమ్స్ ఆడడానికి మాత్రమే. ఎక్కడైనా గేమ్స్ ఉంటాయి మనం వెళ్దామా అంటే వస్తారు, అలా అనమాట. ఆ గేమ్స్ కూడా మళ్ళీ చిన్నపిల్లల గేమ్స్ లాగా ఉండకూడదు, మళ్ళీ పెద్దవాళ్ళ గేమ్స్ లాగా ఉండాలన్నమాట. సో ఆ స్టేజ్ లో ఉన్నారన్నమాట ఇప్పుడు సాకేత్, సౌమిత్. సో వాళ్ళు ఈ ఎయిర్ హాకీ దగ్గరే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అదే ఆడుతూ ఉన్నారు, నాతో వాళ్ళ డాడీతో. మళ్ళీ వాళ్ళిద్దరు అలాగా ఆడుకుంటూ ఉన్నారన్నమాట. యాక్చువల్గా అందరం వెళ్ళాము, మావయ్య గారు, నేను, పిల్లలు అందరము వెళ్ళాము. అండ్ ఆ మిర్రర్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి కొద్దిసేపు పిల్లలతో ఆడారనమాట. ఇట్ వాస్ ఫన్. వాళ్ళు కొంచెం మంచిగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, పిల్లలకి కూడా కొంచెం ఎక్సైటింగ్ గా అనిపిస్తుంటుంది కదా. సో వాళ్ళందరూ వచ్చి వాళ్ళని పలకరించి మాట్లాడుతూ అలాగా భలే బాగా జరిగింది. అండ్ ఇది జెంగా అంటారు కదా, ఒక్కొక్క బ్లాక్ రిమూవ్ చేయాలి, పైది కాకుండా కింద నుంచి రిమూవ్ చేస్తూ ఉండాలి. అవి పడిపోకుండా రిమూవ్ చేయాలన్నమాట. 1 by 1 ఆల్టర్నేటివ్ టర్న్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ గేమ్ ఒకటి వాళ్ళకి బాగా అనిపించింది. జనరల్ గా ఇవి చిన్న సైజ్ లో వస్తే అక్కడ పెద్ద సైజ్ లో పెట్టారనమాట, బట్ పెద్ద పిల్లలు ఆడుకునేలాగా అనమాట. సో అది ఆడుకున్నారు. అలాగా అంత మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము. నాకు కూడా గేమ్స్ అండ్ ఇట్లాంటి ఫన్ యాక్టివిటీస్ అంటే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకని నేను కూడా వాళ్ళతో ఆడుకున్నాను కొద్దిసేపు. మా వారు మాత్రం అక్కడ కూర్చొని అందరి చుట్టాలను పలకరించడం, అంతా వాళ్ళు మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు, మేము ఆటలాడుకోవడంలో బిజీగా ఉన్నాం అనమాట. సో మంచిగా ఆడుకున్నాము. ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ పిల్లలు ఎంటర్టైన్ అయ్యేలాగా అన్ని అరేంజ్ చేశారు కాబట్టి అసలు ఆ పిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ వచ్చిన పిల్లలందరూ. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ ప్లాన్డ్, వెల్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ అని చెప్పొచ్చు. సో ఇట్లా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. నార్మల్ బర్త్డే పార్టీస్ లాగా కాకుండా పార్టీ అంటే పార్టీ లాగా అనిపించింది. సో మీరు ఇన్ కేసు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇట్లా ఏమైనా క్రియేటివ్ గా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుందని మీకు కూడా షేర్ చేశాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.